హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో నేను ఉదయమే అనుకున్నాను కూడా. కాకపోతే చెయ్యాలా వద్దా చేస్తే ఒకవేళ ఈయన వ్యూస్ కోసం కకృతి పడి ఈ వీడియో చేశాడు అని అనుకుంటారేమో. దయచేసి వ్యూస్ కోసం కకృతిపడి నేను ఈ వీడియో చేయదలుచుకోవట్లేదు. అట్లా అనుకుంటారని నేను ఇప్పుడు దాకా ఆగానండి. కానీ పోలీస్ కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థులకి నైతిక మద్దతు ఇవ్వాలి. వాళ్ళు ఆశించే దాంట్లో న్యాయబద్ధత ఉంది కాబట్టి వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఒకవేళ అయినప్పటికీ కూడా వ్యూస్ కోసమే చేస్తున్నాడంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్వాలేదు. ఎవరు కూడా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను అడగనండి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు 6100 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అందులో 1150 పోస్టులకి హోంగార్డులకి కేటాయించడం జరిగింది. ఒకవేళ హోంగార్డ్ పోస్టులు 1150 పోస్టుల్లో ఫిల్ కాకపోతే అవి జనరల్ అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ చేయమని ఉంది. అయితే ఈ హోంగార్డులు ఏం చేస్తున్నారు అని అంటే హైకోర్టులో కేసు వేయటం, సుప్రీంకోర్టులో కేసు వేయటం ఇలా చేస్తున్నారు. వాళ్ళు కేసు వేసే దాంట్లో పసలేదు, నైతికత లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. దానికి రీజన్ ఏంటిది అంటే మీరు ఒకసారి చూడండి. మీకు పోస్టులు కేటాయించారు, కాదని అంటలేదు. ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు, ప్రిలిమ్స్లో పాస్ అవ్వాలి. ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, ఈవెంట్స్లో పాస్ అవ్వండి. తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశారు, మెయిన్స్లో మినిమం మార్క్స్ తెచ్చుకోండి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి జనరల్ అభ్యర్థులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ హోంగార్డులు ఏం కోరుకుంటున్నారంటే అసంబద్ధమైన, న్యాయబద్ధం కాని బొంతెమ్మ కోరికలు. అవేంటి అని అంటే ప్రిలిమ్స్లో మార్కులు తగ్గించాలి, మాకు ఇంకా ఈవెంట్స్లో కూడా ఈవెంట్స్ ఇంకా చేంజ్ చేసి మాకు తగ్గించాలి, స్పెషల్ కేటగిరీగా మమ్మల్ని చూడాలి, మెయిన్స్లో మినిమం మార్క్స్ రాపోయినప్పటికి కూడా మమ్మల్ని కన్సిడర్ చేయాలి. ఇవి ఖచ్చితంగా అసంబద్ధమైనవే, నేను చెప్తున్నా, నో డౌట్. అందులో ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసి, ఈవెంట్స్ కండక్ట్ చేసి, మినిమం మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క హోంగార్డు కూడా ఈరోజు ఉద్యోగం వస్తుంది. ఆ మిగిలిపోయిన పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి జనరల్ అభ్యర్థులకి కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ మాకు మెసేజ్ పెట్టడం కానీ, ఫోన్ చేయటం కానీ, వాట్సాప్ చేయటం కానీ, సార్ హోంగార్డులకి పోస్టులు కనుక సపరేట్గా వాళ్ళకే కేటాయిస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది కదా సార్, కట్ ఆఫ్ పెరుగుతుంది కదా అని అడుగుతున్నారు. నిజంగా ఆ 1100 పోస్టులు పోతే కట్ ఆఫ్ పెరగకుండా ఎట్లుంటుందండి? ఒక సాధారణ నిరుద్యోగి 3 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ మీద ఆధారపడి 3 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పుడు చాలామంది మాకు 125 వచ్చినాయి, మాకు 130 వచ్చినాయి, అయినా కూడా ఉద్యోగం వస్తుందో రావట్లేదో నాకు నిద్ర పట్టలేదు సార్. నేను అబద్ధం చెప్పట్లేదండి. మాకు వాట్సాప్ చేస్తున్నారు, చూపిమంటే కూడా చూపిస్తా. మాకు నిద్ర పట్టడం లేదు సార్, వస్తుందా రాదా, హోంగార్డులకు వాళ్ళకి సపరేట్గా పోతే కట్ ఆఫ్ పెరుగుతుంది కదా సార్ ఆటోమేటిక్గా. నిజంగా సపరేట్ అయితే ఖచ్చితంగా పెరిగిద్ది కొంచెం కట్ ఆఫ్. 1100 మంది కూడా నష్టమే కదా. సపోజ్ వాళ్ళు 200, 300 మంది అయిపోతే మిగతా 700, 800 మందికి నష్టమే జరిగిద్దే కదండి. సో కాబట్టి అలాంటిది ఏదైతే ఉందో అలాంటి అసంబద్ధమైన, న్యాయబద్ధం కాని కోరికలు కాకుండా ఆ పోస్టులు కూడా జనరల్ అభ్యర్థులు కేటాయించి నిరుద్యోగులకి ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి అందరూ మంచిగా భావిస్తారని ఈ వీడియోని భావిస్తున్నాను. అంతేగాని వ్యూస్ కోసం అయితే కకృతిపడి కానీ చేయట్లేదు. కేవలం జనరల్ అభ్యర్థులకి నైతిక మద్దతు ఇవ్వాలి, వాళ్ళల్లో ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నామండి. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.